ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య చెమటకాయలు. సాధారణంగా వేసవికాలం వచ్చింది అనగానే చాలా మందికి ఆ ఎండ వేడికి చెమటకాయలు వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఈ చెమటకాయలు రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? ఎండాకాలం వస్తే చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఇది. ఎలా అంటే మన శరీరం మీద కొన్ని రోమకూపాలు అంటాం, అంటే వెంట్రుకలు, వాటి మొదలు ఒకటి ఉంటుంది. వాటి కింద కొన్ని గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడి నుంచి మన శరీరంలోంచి చెమట బయటకు రావడానికి ఒక మార్గం ఉంటుంది. ఈ ఎండాకాలంలో కొంచెం చెమట అది ఎక్కువ పట్టినప్పుడు వాటిల్లో ఉండేటువంటి కొన్ని పదార్థాలు ఆ హోల్స్, అంటే ఆ రంధ్రాలని బ్లాక్ చేసేస్తాయి అన్నమాట. అవి అలా అడ్డపడ్డప్పుడు పైన ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి ఒక పొక్కులాగా వస్తూ ఉంటుంది. చెమట ఎక్కువ పట్టే భాగాల్లో, అంటే ఎక్కువగా ఈ చంకల్లో కానీ, లేకపోతే చేతులు అవి ముడతలు పెట్టే చోట, పొట్ట మీద ఎక్కడైతే ఎక్కువ కొవ్వు ఉంటుందో అక్కడ చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది. అలాంటి భాగాల్లో ఈ చెమటకాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే ఎండ వేడిమికి ఈ చెమట ఎక్కువ పట్టడం, ఈ తర్వాత ఈ గ్రంథులలోంచి వచ్చేటువంటి దారి మూసుకుపోవటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే చిన్న పిల్లల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. అంటే వాళ్ళు కూడా ఎండలో ఆడారంటే మరీ ఎక్కువగా ఉంటుంది. చంటి పిల్లల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంచెం ఏంటంటే లావు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ చెమటకాయలు అనేది బాగా ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళలో కూడా కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఈ చెమటకాయలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ తర్వాత ఏంటంటే కొంచెం బెడ్ రిడెన్ వాళ్ళు ఉంటారు కదా, అంటే అనారోగ్యంతో మంచం మీదే ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ చెమటకాయలు అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో లోపల శరీరం ఎక్కువ వేడెక్కి ఈ పొక్కులు లాంటివి వస్తూ ఉంటాయి, చెమటకాయలు లాంటివి వస్తూ ఉంటాయి. అందుకని ఆ వేడి ఎక్కువ లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. దానికి ఏంటంటే పదే మంచినీళ్ళు తాగడం. మామూలుగా ఎండాకాలంలో మాటికి మంచినీళ్ళు తాగమని చెప్తూ ఉంటాం కదా. ఆ నీళ్ళు ఎక్కువ తాగినప్పుడు శరీరం లోపల వేడి ఎక్కువ లేకుండా చల్లబడుతుంది. ఆ చల్లబడిందంటే కనుక ఆటోమేటిక్గా ఈ చర్మం పైన వచ్చేటువంటి చెమటకాయల్ని అదుపులో ఉంచుకోవచ్చు అనమాట. పుచ్చకాయని ముక్కల్ని కానీ లేకపోతే రసాన్ని కానీ ప్రతిరోజు తీసుకుంటున్నట్టయితే కనుక శరీరం లోపల చక్కటి చలవ చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే కొన్ని ఖనిజ లవణాలు కావాలి. ఎండాకాలంలో మనకి శరీరంలోంచి సోడియము, క్లోరైడ్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల కూడా శరీరం లోపల ఒక వేడి ఎక్కువ అవుతూ ఉంటుంది. అటువంటి కావాల్సినటువంటి ఖనిజ లవణాలు కూడా మనకి ఈ పుచ్చకాయలోంచి బాగా అందుబాటులోకి వస్తాయి అన్నమాట. అందుకని ప్రతిరోజు పుచ్చకాయ తీసుకుంటూ ఉంటాను. తర్వాత కర్బూజా పండు, ఆ కర్బూజా పండుని రసంలాగా తీసుకొని కానీ, లేకపోతే అంటే మిక్సీలో వేసేసి రసం చేసుకొని కానీ, ముక్కలు చక్కగా పాలు పంచదార వేసుకొని కానీ ప్రతిరోజు తీసుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కర్బూజా లోపల ఉండేటువంటి గింజలు కూడా బాగా చలవ చేస్తాయి కనుక ఆ గింజను ఒలిచి ఆ పప్పు తీసుకుని ప్రతిరోజు తింటూ ఉంటే కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ సీజన్లో వచ్చేటువంటి లేత ముంజలు కూడా ఈ వేడిని తగ్గించడానికి బాగా ఉపయోగిస్తాయి. ఈ లేత ముంజల్ని, తర్వాత ఆ ముంజల లోపల ఉండేటువంటి నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కూడా ఈ చెమటకాయల్ని నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆహారపరంగా తీసుకునేటువంటివి. ఇవే కాకుండా ఈ సీజన్లో ప్రతి వాళ్ళు 2-3 సార్లు స్నానం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ చెమట పట్టే వాళ్ళలోనే ఈ చెమటకాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఈ చెమట పోవడానికి 2-3 సార్లు స్నానం చేసి శుభ్రం చేసుకుంటే ఏమవుతుందంటే చర్మం పైన ఉన్నటువంటి ఆ మట్టి అంతా పోయి ఆ మురికి, అంటే చెమట లోపల నుంచి వచ్చేటువంటి ఆ స్రావాల్లో కొన్ని ఘనీభవిస్తాయి అన్నమాట. అవి తగ్గిపోయి ఆ పోర్స్ అన్ని, అంటే ఆ రంధ్రాలు తెరుచుకొని చెమట మామూలుగా పట్టేందుకు, ఈ పొక్కులు రాకుండా ఉండేందుకు సహకరిస్తాయి. మరి ఈ చెమటకాయల నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక వట్టి వేళ్ళు. ఈ మూలిక చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు ఈ ఔషధాన్ని మనం ఒకసారి కొద్ది పరిమాణంలో తయారు చేసుకోవడానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని విడిగా పెట్టుకుందాం. ఈ ఔషధానికి మనం తీసుకోబోయేటువంటి తర్వాత మూలిక తుంగముస్తలు. ఈ తుంగముస్తల్ని చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఇప్పుడు ఒకసారి ఔషధంగా తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత మాత్రం తీసుకుని విడిగా పెట్టుకుందాం. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే ఖర్జూరాలు. దీన్ని కూడా చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఇది కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధంగా వాడుకునేందుకు ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక చందనం. ఇప్పుడు ఏంటంటే ఈ ఔషధానికి దీన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధంగా తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని ఒక విడిగా పెట్టుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మరొక మూలిక సొంఠి. సొంఠి చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. ఇప్పుడు ఈ ఔషధాన్ని బాగా కలుపుకుందాం. ఇలా తయారు చేసుకున్నటువంటి మూలికల మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఈ ఔషధాన్ని వాడుకోవడం చాలా చాలా తేలిక.
కొంచెం ఎండాకాలం రాగానే ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే, ఒక చిన్న బిందె నీళ్ళలో, అంటే సుమారుగా ఒక 4-5 లీటర్ల నీళ్ళకి ఒక 3 చెంచాల చూర్ణాన్ని తీసుకుని ఆ మంచి నీళ్ళలో వేసి ఉంచేసేయండి. అంటే ఉదయం ఈ చూర్ణాన్ని నీళ్ళలో వేసి ఉంచినట్టయితే కనుక సాయంత్రం నుంచి దాన్ని మంచినీళ్ళుగా వాడుకునేందుకు రెడీగా ఉంటుంది. అలాగే పొద్దుటిపూట కావాలనుకుంటే కనుక ఒక 3-4 చెంచాల చూర్ణాన్ని రాత్రిపూటే ఒక బిందె నీళ్ళలో వేసి ఉంచేసుకోండి. దాన్ని పొద్దున వాడుకోండి. ఏంటంటే మీరు ప్రతిసారి మంచినీళ్ళు తాగినప్పుడు కూడా ఈ ఔషధ చూర్ణాలు మీ శరీరంలోకి వెళ్తాయి. అవి శరీరంలో ఎండాకాలంలో వచ్చేటువంటి వేడిని, తద్వారా వచ్చేటువంటి చెమటకాయల్ని రాకుండా అదుపులో ఉండడానికి బాగా సహకరిస్తాయి. అయితే ఇది కడుపులో వాడుకోవడానికి చెప్తున్నాను కదా, ఇదే మూలికల మిశ్రమంలో ఒక సొంఠి మాత్రం తీసేసి, అంటే సొంఠి వేయకుండా మిగతా చందనము, ఖర్జూరాలు, వట్టివేళ్లు, తుంగముస్తలు ఈ 4ంటిని విడిగా చూర్ణం చేసి ఉంచుకుని, ఈ చూర్ణాన్ని సమానంగా శనగపిండితో కలిపేసి విడిగా పెట్టుకుని, ఈ చూర్ణాన్ని స్నానం చేసేటప్పుడు కనుక వాడినట్టయితే ఈ చర్మం పైన ఉన్నటువంటి రంధ్రాలు మూసుకుపోకుండా, తర్వాత చెమట ఎక్కువగా పట్టకుండా, చెమటకాయలు రాకుండా ఈ చూర్ణం బాగా ఉపకరిస్తుంది.